ఇండిగో విమానయాన సంస్థ కార్యకలాపాల్లో భారత్లో ఏర్పడిన అవాంతరాలపై ప్రధానమంత్రి కార్యాలయం సీరియస్ అయింది. ఆఘమేఘాలపై ఇండిగో సంస్థతో పీఎంఓ అధికారులు సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయాల వద్ద పరిస్థితిని పీఎంఓ అధికారులు పరిశీలించి ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ నుంచి వివరణ కోరారు. విమాన కార్యకలాపాలను సాధారణ స్థాయికి తీసుకురావడానికి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు అధికారులు. సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం కావాలని అడిగారు. దాంతో తమకు 10 రోజుల సమయం కావాలని ఇండిగో సీఈఓ ఈ సందర్భంగా కోరినట్టు తెలుస్తోంది. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో భారతీయ విమానయాన రంగం ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లు తెరపైకొచ్చాయి. ఈ రంగంలో అనుభవం ఉన్న ఒక సీనియర్ నిపుణుడి అభిప్రాయం ప్రకారం ప్రభుత్వాలు విధించే అధిక పన్నుల కారణంగా ఈ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ప్రధాన భారతీయ కంపెనీలు కొత్తగా ఏవీ ఆసక్తి చూపడం లేదట. ఒక విమాన టికెట్ ఖర్చులో 50% కంటే ఎక్కువ మొత్తం ప్రభుత్వానికి లేదా విమానాశ్రయ ఆపరేటర్లకు వెళుతోందని అతను చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఏటీఎఫ్పై విధించే పన్నులు ప్రపంచంలోనే భారత్లో అత్యధికంగా ఉన్నాయట. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో ఫ్రెండ్లీగా ఉన్న సంస్థలు మాత్రమే మనుగడ సాగించగలుగుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది.